Audio Jungle. Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. వెల్కమ్ టు మై నిహారికాస్ తెలుగు స్టోరీ ఓల్డ్ ఛానల్. ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అబ్బాయి పెళ్ళి అనమాట. దీన్ని యశోదా కైలాస్ పులుగుర్తి గారు రచించారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రీవియస్గా తను అనే స్టోరీని చెప్పాను. మీరు గనక ఆ స్టోరీని వినకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి చూసేసేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు. చెప్పన్నయ్య, వదిన, పిల్లలు అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అడిగింది సుమిత్ర. అంతా బాగానే ఉన్నాం సుమిత్ర. బావగారు ఎలా ఉన్నారు? ఇంకా 2 ఏళ్లలో బావగారి రిటైర్మెంట్ అనగానే అవునన్నయ్య అంటూ జవాబిచ్చింది. మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర? ఏమిటో అన్నయ్య, విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు. 2 ఏళ్లుగా చూస్తున్నాం. ఒక్కోసారి అనుకుంటాను, ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు, మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో. మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయి చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు. పెద్దవాడు వినోద్ అలా కాదు. అమెరికాలో ఉన్న మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు. కానీ వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడుని వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర. అలా అనకే సుమిత్ర, ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనమైపోతుంది. అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు. ఇంతకీ నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాణి గుర్తుందా? సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్మి కదా. ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకుని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం. అయ్యో అన్నయ్య, సుధ గుర్తు లేకపోవడం ఏమిటి? నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడకి వచ్చినప్పుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనని కలిశాను కూడా. తను వైజాగ్ నుండి వచ్చిందన్నప్పుడు కోర్స్ 27 సంవత్సరాలు అయిపోయిందనుకో. దాని భర్త స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ కలువలేదు. తనతో ఏ కాంటాక్టు లేదు కూడా. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో హబ్బీస్గూడలో ఉంటున్నారట. సుధ కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట. అమ్మాయి చాలా బాగుంటుందని, మంచి ఉద్యోగం కూడా చేస్తుందని సుధ అన్నయ్య శేఖర్ చెప్పాడు. శేఖర్కి నీ ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను. బహుశా తను నిన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కూడా సుధ నంబర్ని నీకు పంపుతాను. పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర. పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను. నిజమే అనుకో, కానీ అప్పట్లో సుధా చాలా పొగురుగా గర్వంగా ఉండేది అన్నయ్య. అది అప్పట్లో కదా, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా? సుధ వాళ్ళ అమ్మ, నాన్నగారు, అక్క, అన్నయ్య అందరితో మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది. జస్ట్ గుర్తుంచుకో, చెప్పానంతే, మాట్లాడతానులే అన్నయ్య. సుధ కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది. 2 రోజులు ఎదురు చూసింది. ఏ ఫోను రాలేదు. ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్ళ ప్రతి దానికి ఆతృత పడవలసి పోతుంది. సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు, ఏ విషయమూ చెప్పరు. అబ్బాయి వైపు వాళ్ళే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెబుతామనుకుంటున్నామంటూ ఏదో సాకు చెప్పి నాంచేస్తారు. అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగ్గా చెప్పరు. ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్ళే పడాలి. వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. ఏం చేస్తాం అనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది. చాలా బిజీగా ఉన్న మూలాన తరువాత మెల్లిగా చేద్దాములే అనుకుందట సుధ. తను వికాస్ వివరాలు
చెబుతూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది. కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధా. ఒరాకిల్ కార్పొరేషన్కు 4 సంవత్సరాల నుండి పనిచేస్తుందని చెప్పింది. వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది. ముందస్తు షరతు ధృతికి అమెరికాకు వెళ్ళడం ఇష్టం లేదని, కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకున్నట్టుగా చెప్తుంది. అలాగే తన కూతురి జాబ్ విషయం ఆమెకి ఇష్టమని, పెళ్ళయ్యాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లు చెప్పింది. వికాస్కు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని, జాబ్ విషయంలో తనకు పట్టింపులు ఏమీ లేవని, తను కూడా 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర. నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధా. ఇద్దరివి ఫోన్ నంబర్లు ఇద్దాము, వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధా అంటే, అలా కాదు, ఒక మంచి రోజు చూసుకొని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తామని చెప్పింది సుమిత్ర. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర? తాత ముత్తాతల కాలంలో లాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధా. ఆ మాటల్లో కాస్త నిరసగా కనిపించిన సుమిత్రే సర్దుకుంటూ, పెళ్లి చూపుల్లాగా కాదు సుధా, జస్ట్ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా, చూసినట్లుంటుంది కూడా ఉంటుంది అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మని చెప్పింది సుధా. ధృతి వికాస్కి చాలా నచ్చేసింది. తన రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా అందం, ఉద్యోగం, బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు. ధృతికి కూడా వికాస్ నచ్చడంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధా. కట్న కానుకలవి సుమిత్రకు ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు. కానీ పెళ్లిలో జరిగే కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు, ముద్దు ముచ్చట్లు గురించైనా సుధా మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురు చూసింది. అయినా తన గమనిస్తూనే ఉంది సుధను. ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటంగా ఉంటుంది. కానీ సుధ ముఖం ఎప్పుడు ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు మాట్లాడినా తన కూతుర్ని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని, తన కూతుర్ని విడిచి ఉండలేనన్నట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్ళి, ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాలు ప్రసక్తి ఉండవు. లోకంలో తన కూతురులా ఎవరూ ఉండరన్న భావాన్ని సుధ తన మాటల్లో అడుగడుగునా వ్యక్తపరుస్తూనే ఉంటుంది. తనకి విక్కీ అంటే పంచప్రాణాలే. తన గారాల కొడుకు 6 వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు. అసలు వాడు తనకి దక్కుతాడు అని ఆవేదన చెందింది. తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జీతం నష్టం మీద 1 సంవత్సరం సెలవు పెట్టుకొని మరీ పెంచుకుంది. కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుందని బెంగేమోలే పాపం సుధను అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో, ఓకే ఊళ్ళో ఉంటున్నాం, నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా, ఎందుకంత బాధపడతావు అని ధైర్యంగా చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు. కాబోయే కోడలో సరదా కాసేపు తను మాట్లాడాలనిపించిన సుమిత్రకు ధృతి అలవాట్లు, ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది. కానీ తాము ఎన్నిసార్లు కలుసుకోవాలనుకున్నా సుధ తనకు ఆ అవకాశం ఇచ్చేదే కాదు. ఏమిటో తన సొత్తుని ఎవరు ఎత్తుకుపోతారో అన్నట్టుగా ఎప్పుడు కూతురిని అంటుపట్టుకొని ఒక క్షణం కూడా కూతుర్ని దూరంగా ఉండలేనన్నట్లు ప్రవర్తించేది. ఒకరోజు సుమిత్రే చొరవ చేసి, పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే, షాపింగ్ దేముంది సుమిత్ర, ధృతికి అన్నీ కొని పెట్టేశాం, ఒక పెళ్లి చీర కొనాలి, ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది. కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు, జ్యువెలరీ కొంది. ఇక బాగుండదని వికాస్ని పెళ్లి బట్టలు తీసుకున్నారా వాళ్ళు. పెళ్లి జరిగిపోయింది. ఏ ఆర్భాటాలు లేకుండా ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది. ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్, ధృతి.
ఈ విషయంలో సుధా ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకి తరువాత తెలిసింది. పెళ్ళై 10 రోజులు గడిచిపోయాయి. కూతురిని ఎప్పుడు అత్తగారింటికి పంపించాలనుకుంటున్నారన్న ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడు తీసుకురాలేదు. ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సాంప్రదాయాలంటూ ఉంటాయని ఇంగిత జ్ఞానం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర. వికాస్ మాత్రం వాళ్ళింటికి తరచూ వెళ్తూ ఒక్కో రోజు అక్కడే ఉండిపోతాడు. ఒకరోజు వికాస్తో సుమిత్ర, ఏరా విక్కీ, ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది. నాకు అవన్నీ తెలియవు మమ్మీ, అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటి అనే తిరిగి ప్రశ్నించాడు. మనసుని సరిపెట్టుకోలేక ఒక రోజున తనే సుధా ఫోన్ చేసి, సుధా మంచి రోజు చూసుకుని ధృతిని అత్తగారింటికి పంపించు అంది సుమిత్ర. అదేమిటి సుమిత్ర, అత్తారిల్లు పుట్టిండ్లు నీకు పట్టింపు ఉందా? ఇప్పటి పిల్లలకి అవేమీ లేవు. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు. నేను మా ధృతిని అలాగే పెంచాను. ఎప్పుడో దానికి మూడున్నప్పుడు వచ్చి వెళ్తుందిలే అంటూ తేలికగా తీసి పారేసింది. అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చింది. దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. చాలా హడావిడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసేసింది. కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోన్లు సుధ నుంచి. ధృతికి తల్లితో మాట్లాడడమే సరిపోయింది. అసలు తనతో మాట్లాడిన మాటలు 1-2 అంతే. ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది. ఏదో ముఖప్రీతికి రావడం ఏమిటో అనుకుంటూ ధృతి వెళ్ళిన వైపే మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. ఆ తర్వాత మళ్ళీ ధృతి రానేలేదు. తను కూడా ఇక అడగదలుచుకోలేదు. వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అదేమిటి విక్కీ, ఇలా ఎన్ని రోజులు అటు ఇటు తిరుగుతావు? నీ భార్యను మన ఇంటికి రమ్మనవా? చెప్పకూడదా? ఈ తిరుగుడు తప్పుతుంది. మమ్మీ, ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట. ఆవిడిని బాధ పెట్టడం ఎందుకు అన్నాడు. మరి నాకు రారి విక్కీ, మాకు నువ్వు ప్రాణమే, వదిలి ఉండలేము. కానీ నీకు ధృతిలో పెళ్ళయింది. భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి. అంటే చూద్దాంలే మమ్మీ, ఇప్పుడు నాకేమీ కష్టంగా లేదు, నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేశాడు. ఒకరోజు వికాస్ వస్తూనే, మమ్మీ, మేము మా ఆఫీసుకి దగ్గరగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం. వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు. అదేమిటి విక్కీ, ఇంత సడన్గానా? ఎందుకీ నిర్ణయం? ఇప్పుడు మనముంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరికి ఆఫీస్కి ఎంత దూరం అని? 10 కిలోమీటర్ల లోపే ఉంది కదా. కారులో వెళ్తే 15 నిమిషాల్లో డ్రైవ్. మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు? డబ్బు దండగా కదా విక్కీ. నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాం. అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం బాగాలేదురా అంది సుమిత్ర. డాడీతో కూడా చెప్తాను మమ్మీ, నువ్వన్నది నిజమే. కానీ మేము కూడా మా కెరియర్ని, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. 2.5 కోట్లట మేము ఉండబోయే ఫ్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను. దగ్గరుంటే అన్నీ చూసుకోవచ్చు కదా. మా ఇద్దరి శాలరీస్ ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి. ఆంటీ వాళ్ళే మాకు ఫ్లాట్ చూశారు. ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు. అంతా వాళ్ళే చూస్తున్నారు అన్నాడు. సుమిత్రకి చాలా కోపం వచ్చేస్తుంది. తెలుసుకున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతుందన్నమాట. అత్తామామల నిర్ణయాలకి లొంగిపోతూ డూడు బసవనలా తలూపుతున్నాడు వీడు. తమని పరాయి వాళ్ళను చేసి ప్రతిదీ వాళ్ళు నిర్ణయించడం పట్లే మనసు చాలా బాధపడుతుంది. విక్కీ భవిష్యత్తు బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులు తమకి మాత్రం ఉండదా? జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని
అసహాయత ఇదేమిటి అని వాళ్ళను నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితి కలిగిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయింది. వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు. పక్క గదిలో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఏమీ అనకుండా మంచిది అని ఊరుకుంటున్నారు. విల్లా బుకింగ్స్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు, మా తరపున నుండి ఒక 10 లక్షలు ఇస్తామని చెప్పారు. వాడు వెళ్ళిపోగానే అదేమిటి విక్కీ, ముందుగా మనతో ఒక్క మాట చెప్పకుండా ఇలా చేస్తున్నాడేంటి, మంచిది అంటారేమిటి మీరు అంటూ భర్తను నిలదీసింది కోపంగా. చూడు సుమిత్ర, నీ మానసిక సంఘర్షణ అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు. నేను అన్నీ గమనిస్తున్నాను. వాడితో మాట్లాడుతుంటావా లేక వాడి అత్తామామలతో పోట్లాడమంటావా? అది కాదండి, అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని 2 రోజులైనా ఉందా? పెళ్ళయి 6 నెలలైనా కూతురిని అత్తవారింటికి పంపమంటే ఇంకా అత్తిల్లు పుట్టింటిల్లంటూ ఏమిటని అంటుంది సుధా. అలా ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతురిని తన దగ్గరే పెట్టుకోలేదా? కూతురితో పాటు తెలివిగా మన విక్కీని కూడా మన నుండి దూరం చేసింది. కూతురిని అత్తగారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టేస్తుంది. వాళ్ళ చేత తెలుసుకున్న సంబంధం అని ఎగిరిపడుతూ మళ్ళీ వాళ్ళ వెనకపడినందుకు భలే శాస్తి అయ్యింది నాకు. విక్కీ తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషుడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలిగా చూస్తూ, నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది. ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరు తప్పించలేరు కనుక. పోట్లాడడం మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర. ఇప్పుడన్నా కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒక్కటే. మనల్ని దుర్మార్గుల్లా చూస్తారు జీవితం అంతా. ప్రస్తుతం ఆడపిల్ల తల్లిదండ్రులే రోజులవి. పెళ్ళైన కూతురి సంసార విషయాల్లో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు. ఏమిటిని అడిగితే పెద్ద నేరం చేస్తున్నట్లు సంబంధాన్ని తెచ్చుకోవడం కూడా వెనుకాడట్లేదు. అప్పట్లో కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ బోలెడన్ని జాగ్రత్తలు చెబుతూ సంసారం చక్కగా చేసుకో తల్లి, అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు. కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి. పెళ్ళయ్య దాకా కానీ ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనుక. పెళ్ళయ్యాక దాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి. ఇప్పుడు నేను నీకు ఎప్పుడు చెప్పేది ఒక్కటే సుమిత్ర, వాడిని కనిపెంచు, ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం. వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో. అంతేగాని వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. కోరికలన్నీ ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం. లేకపోతే అనుక్షణం దిగులుగా విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. ఇదనమాట స్టోరీ. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.